ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ రాశి ఫలాల్లో గురుడు కర్కాటకంలో ఉన్నాడు. మరి శనివారం నాటికి మళ్ళీ మిథునంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సింహంలో కేతువు, వృశ్చికంలో రవి, కుజ, బుధ, శుక్రుడు 4 గ్రహాలు ఉన్నాయి. రాహు ఏమో కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. చంద్రుడు చూసినట్లయితే మీన, మేష, వృషభ రాశుల్లో చంద్ర సంచారం ఈ వారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మన రాశి ఎలా ఉందో తెలుసుకుని దానికి సులభమైన పరిహారములు ఆచరించడం ద్వారా అనుకూలంగా ఉంటే కొద్దిగా వేగంగా వెళ్ళడం, జాగ్రత్తలు అవసరమైతే తీసుకోవడం, తద్వారా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మీనరాశి. ఈ మీన రాశి వారికి ఈ వారం చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉంది. అంటే రవి యొక్క బలం అనుకూలంగా, ఆత్మస్థైర్యం, మానసికమైన ప్రశాంతత గత కొద్ది కాలం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. గోచారంలో కూడా గురుడు పంచమ స్థాన సంచారం, అంటే ముఖ్యమైన వ్యవహారాలు కాస్త అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది, మానసికమైన ప్రశాంతత ఉంటుంది. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వారపు మధ్యలో కాస్త ప్రోత్సాహం, వారాంతం కూడా అనుకూలమైన వ్యవహారం. గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకు అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా పెద్దగా పర్వాలేదు. వృత్తుల పరంగా కాస్త డెవలప్మెంట్స్ ఉంటాయి. వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. చేత మొత్తం మీద ఏ వృత్తులు చేసినా, ఏ వ్యాపారాదులు చేసినా ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వయసు రీత్యా విద్యార్థులకి, మహిళలకి, రాజకీయ నాయకులకి, వృత్తులు చేసేటువంటి వారికి, లైఫ్ పార్ట్నర్షిప్ వారికి, వీళ్ళందరికీ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడి పెట్టేటప్పుడు, విదేశీయాన ప్రయత్నాలు చేసేటప్పుడు, అదేవిధంగా క్రయ విక్రయాదులు అమ్మేటప్పుడు, కొనేటప్పుడు మాత్రం పెద్ద పెద్ద వ్యవహారాల్లో జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకొని స్టెప్ వేయాలి తప్ప తొందరపాటు చర్య మాత్రం మీకు లాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. చేత ఏది మంచో ఏది చెడో ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. కంగారు పడి మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ రాశి వారి సంఖ్యల్లో 4 వాడండి, 7 వాడండి. రంగుల్లో గోల్డ్ కలర్ వాడండి. ఆరాధనలో వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. ఈ విధంగా చేస్తూ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కూడా మంచిది. శనివారాలు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటే తప్పకుండా శనిగ్రహానుకూలత పెరిగి అన్నింటా విజయం సాధించగలుగుతారు. మరి స్వస్తి.